Godspeed to the city street. హాయ్ అండి. నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయింది కదండీ! యెస్. మా ఇంటి ఆడపడుచుకి ఒడిబియ్యం పోస్తున్నాను. ఇది యాక్చువల్‌గా రాయలసీమ, తెలంగాణ వాళ్ళకే ఉంటుందనమాట. ఆంధ్ర వాళ్ళకుండదు. సో, కొత్తగా చూసే వాళ్ళకైతే ఇది కొంచెం కొత్తగా అనిపిస్తుందనమాట. సో, ఒడిబియ్యం పోసే ముందు రోజనమాట ఇది. నేను డెకరేట్ చేసేప్పుడు వీడియో తీయలేదు. సో, డెకరేషన్ చేసుకున్నాననమాట. సింపుల్‌గా చేసుకున్నాను. నేను ఇవన్నీ ఆల్రెడీ కొనిపెట్టుకున్నాను. ఎప్పుడో 1 ఇయర్ బ్యాకే కొనిపెట్టుకున్నా. ఇట్లాంటి దానికి వరలక్ష్మి వ్రతానికి అలా యూజ్ అవుతుందనేసి కొని పెట్టేసుకున్నాను. సో, బ్యాక్‌గ్రౌండ్ అంతా అలా డెకరేట్ చేసేసుకున్నాం ముందు రోజు నైటే. తర్వాత ఒడిబియ్యానికి ఏమేమి కావాలో ఆ రోజు మార్నింగ్ అనమాట. ఒడిబియ్యం పెట్టే రోజు మార్నింగ్ నేను మొత్తం ఒక దగ్గర పెట్టేసుకున్నాననమాట. ఎర్లీ మార్నింగే ఏమేమి కావాలి, ఏంటో కొబ్బరి చిప్పలు, బియ్యము, వడిబియ్యం సెట్ ఉంటుంది. ఒక బ్లౌజ్ పీసు, ఖర్జూరాలు అండ్ వక్కలు, ఇవన్నీ బెల్లము అన్నీ యూజ్ అవుతాయనమాట. సో, వచ్చిన వాళ్ళకి తాంబూలం కూడా ఇవ్వాలి కదా! సో, అవి కూడా రెడీ చేసి పెట్టేసుకున్నా. ఇవన్నీ ఫస్ట్ మనం రెడీ చేసి పెట్టేసుకున్నామంటే వడిబియ్యం అప్పుడు మనకు హడావుడి ఉండదు. దాంట్లో ఏమేమి వేస్తున్నా అంటే గాజులు, పండు, తాంబూలం, పువ్వు, మనీ అండ్ బ్లౌజ్ పీస్ ఇలాంటివేయాలనమాట. కుంకుమ, పసుపు ఇవన్నీ వేస్తాం మనం తాంబూలం ఇచ్చేటప్పుడు. సో, ఇవన్నీ కూడా నేను మార్నింగే లేసి ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాననమాట. సో, ఇప్పుడు మనం వడిబియ్యం ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం. మా పెద్ద ఆడపడుచనమాట. మాకు ముగ్గురు ఆడపడుచులున్నారు. సో, పెద్ద ఆడపడుచుకి వడిబియ్యం పోస్తున్నాం. మేము 3 ఇయర్స్‌కి ఒకసారి వడిబియ్యం పోస్తాం. 5 ఇయర్స్‌కి కూడా పొయ్యొచ్చనమాట. సో, 2 శారీస్ పెట్టాలి. ఒక శారీ తను కట్టుకొని కూర్చుంది. బొట్టు పెట్టేసిన తర్వాత అది నేను క్లిప్పింగ్ తీయలేదు. బొట్టు పెట్టి ఇచ్చిన తర్వాత కట్టుకొని కూర్చుంది. సో, వడిబియ్యం పోసేటప్పుడు ఒక బ్లౌజ్ పీస్ వేసేసి కొత్తది. దాంట్లో పసుపు, కుంకుమ, అక్షంతలు ఇవన్నీ వేసేసి తర్వాత ఇంకొక శారీ ఉంటుంది కదా! ఒక శారీ కట్టుకొని కూర్చుంటారు. ఇంకొక శారీ ఏమో వడిబియ్యంలో పెట్టాలనమాట. ఫస్ట్ శారీ పెట్టేటప్పుడే పండు, తాంబూలము అవన్నీ పెట్టాలనమాట. తర్వాత వడిబియ్యం సెట్ అని అమ్ముతారు. సో, అది నేను అనంతపురం వెళ్ళినప్పుడే 2, 3 తెచ్చి పెట్టుకున్నాను. సో, అవన్నీతో పాటు చీరతో పాటు మనము కొబ్బరి చిప్పలు అండ్ బెల్లము ఇవన్నీ ఇందాక నేను చూపిచ్చాను కదా! సో, అవన్నీ కూడా పెట్టేయాలనమాట. పసుపు, కుంకుమ అండ్ ఖర్జూరాలు, వక్కలు, అవన్నీ కూడా పసుపు కొమ్ములు అవన్నీ కూడా ఒక్కొక్కటి దాంట్లో పెట్టేయాలనమాట బ్లౌజ్ పీస్‌లో. బ్లౌజ్ పీస్‌లో ఎందుకు పెట్టాలంటే అవన్నీ కట్టుకోవాలనమాట. కట్టుకొని తను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆ బియ్యంతోటి నైవేద్యం చేసి దేవుడికి పెట్టి వాళ్ళు తినాలంటారు. సో, ఇట్లా ఫస్ట్ 3 సార్లు పొయ్యాలనమాట. గార్లిక్ చిన్నుల్లిపాయ అంటారు అది కూడా పెట్టాలి. సో, అవన్నీ వేసేసిన తర్వాత తనకు కూడా పసుపు, కుంకుమ అన్నీ పెట్టేసి, సో, ఆ బియ్యంలో మనం పెట్టినవన్నీ గూడా ఒక్కొక్కటి వేసేయాలనమాట. సో, బ్యాంగిల్స్ 2 బ్యాంగిల్స్ 2 సెట్స్ శారీస్ తీసుకుంటాం గదా! బ్యాంగిల్స్ 2 సెట్స్ ఒకటి తనేసుకొని కూర్చోవాలి. ఇంకొకటి వడిబియ్యంలో పెట్టాలనమాట. సో, ఇట్లా అనమాట. ఫస్ట్ 3 టైమ్స్ 3 గుప్పెళ్ళు పొయ్యాలి. తర్వాత ఉన్న బియ్యం అన్నీ కూడా పోసేయాలనమాట. ఇట్లా అన్నీ కూడా 5 సేర్లు పొయ్యాలంట. సో, 5 సేర్లు ఇట్లా మొత్తం పోసేసాను. మా శారీలో అయితే మనం కట్టలేం కదా! అట్లానే. సో, తర్వాత తను అన్నీ పోసిన తర్వాత ఒక్కసారి గుప్పెడితో తీసేసుకొని 5 టైమ్స్ ఇలా కుప్పలుగా పొయ్యాలనమాట. ఫస్ట్ నేను పసుపు పూయడం మర్చిపోయాను. సో, తర్వాత పసుపు పూసాననమాట తనకంతా గూడా మంచిగా. సో, అట్లా 3 ఇయర్స్ కన్నా, 5 ఇయర్స్ కన్నా అలా పెడతారనమాట ఇవి. అంటే అట్లా మనము అట్లా అంతమందుంటే అంతమందికి అలా వడిబియ్యం పోస్తారనమాట. సో, తనకు నాకన్నా పెద్దది కాబట్టి నేను కాళ్ళు మొక్కుతున్నా. అసలు మామూలుగా పిల్లలకైనా, మనకన్నా చిన్నోళ్ళకైనా గూడా పసుపు పూసి కాళ్ళు మొక్కాలంట. అది చాలా మంచి పద్ధతనంటారు. సో, అదెందుకనేది నాకు తెలీదనమాట. సో, అట్లా మొక్కాలంట. సో, ఆ టయానికి మా అక్కొచ్చిందనమాట. అంటే వేరే పని మీదొచ్చింది. సరే ఉండిపోమ్మంటే ఉండిపోయిందనమాట. సో, మా అక్కకి కూడా పసుపు అది పూసేసి పెట్టాను. ఇంక వచ్చిన ముత్తైదులకు గూడా పసుపు పూయాలి కదా! మా అక్క గూడా నాకు గూడా పసుపు పూసేస్తుందనమాట. ఫస్ట్ పేరంటం అంటేనే ముత్తైదులొచ్చినప్పుడు పసుపు పూస్తే చాలా బావుంటుంది గదా! మంచిదంటారు. బావుండేది కాదు మంచిదంటారు. సో, ఇంక అందరూ గూడా పెద్ద, చిన్న అనేముండదండి. అక్కడ ఎవరున్నా గూడా అక్షంతలు వెయ్యాలట. సో, అట్లా అన్నీ పెట్టేసి మా అక్క అందరూ గూడా తనకి తాంబూలం అది ఇచ్చేసిందనమాట. మా అక్కకి వచ్చిన వాళ్ళందరిని గూడా కొంతమందిని పిలిచాను. ఒకసారి వాళ్ళొచ్చే లోపల నేను ఈలోపు కొన్ని పిక్స్ తీసుకుందామనేసి కొన్ని ఫోటోస్ తీసేసుకున్నాము. సో, ఇంకా తను గూడా అందరికి తాంబూలం ఇచ్చేస్తుందనమాట. బొట్టు పెట్టేసి, అక్షంతలు వేసేసి తాంబూలం ఇస్తూ ఉంది. సో, మా అత్తగారు గూడా వాళ్ళ కూతుర్ని దీవిచ్చేశారు.
సో, ఇట్లా అనమాట మంచిగా మా అక్క అందరికి పసుపు పూస్తూ ఉంటే నేను వేరే పనిలో ఉన్నాననమాట. సో, వచ్చిన వాళ్ళు గూడా అందరూ మంచిగా అక్షంతలు అది వేసేసి తాంబూలం ఇస్తూ ఉన్నారట అందరికి. కొంచెం తెలిసిన వాళ్ళని మాత్రం అట్లా పిలిచాను కొంతమంది. ఎందుకంటే ఇది మార్నింగ్ 9 నుంచి 9 తర్వాత 10 లోపల పెట్టేయమన్నారు. సో, టైం సరిపోదు. మళ్ళీ టెంపుల్‌కి కూడా వెళ్ళాలనమాట. సో, అందుకని ఇంకా మా అక్క ఓ పక్క పసుపు పూస్తా అంటే, ఒక పక్క మా ఆడపడుచు అందరికి తాంబూలం ఇస్తా ఉందనమాట. సో, ఇట్లా వచ్చిన వాళ్ళందరికి కూడా నేను మా అక్క పసుపు పూస్తా అంటే, నేనేమో బొట్టు పెట్టి గంధం పూసి ఇస్తున్నాను. మా ఆడపడుచేమో అందరికీ పండు, తాంబూలం ఇచ్చేస్తా ఉన్నారనమాట. సో, ఇంకా ఇట్లా జరిగింది మాదైతే చాలా జరిగిందనమాట. సో, ఇట్లా అయిపోయిన తర్వాత ఇంకా మరి చైర్ కిందికుంది గదా! తను ఇదిగా లేయడానికి ఆ బియ్యం ఒకటుంది గదా! ఒళ్ళో. సో, లేయడానికి ఇబ్బందవుతుంటే లేపేసాము. ఇంకా ఇట్లా అయిపోయిన తర్వాత ఒడిబియ్యం లేసిన తర్వాత ఫస్ట్ దేవుడి రూమ్‌లోకెళ్ళి దేవుడికి మొక్కుకోవాలనమాట. మన ఇంట్లో దేవుడి రూమ్ ఉంటుంది గదా! అక్కడెళ్లి మొక్కున్న తర్వాత ఏదో ఒక టెంపుల్ కంపల్సరీ వెళ్ళాలి. సో, మాకు దగ్గరలో వినాయకుని టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్లి అర్చన అది చేయించేసుకున్నాము. గుడి నుంచి ఇంటికొచ్చిన తర్వాత దేవుడి దగ్గర మనం నైవేద్యం చేసి పెడతాం కదా! అది కొంచెం తినేసి యాక్చువల్‌గా ఒడిబియ్యం పుట్టినరోజు నైట్ ఇంట్లో నిద్ర చేయకూడదు. ఇంట్లో ఇన్ ద సెన్స్ పుట్టింట్లో నిద్ర చేయకూడదు. ఆ రోజు వెళ్ళిపోవాలతను. చిత్తూరు వెళ్ళాలనమాట. నైట్ 9కి బస్సు. నైట్ అయిన తర్వాత ఆడపడుచు పసుపు, కుంకుమ అలా బయటికి తీసుకెళ్ళకూడదు గదా! అందుకని కొంచెం ఒక మార్నింగ్ 11కే వెళ్ళేటప్పుడే పసుపు, కుంకుమ గడపకి రాపిచ్చేసి కార్‌లో పెట్టిచ్చేసాననమాట. ఒడిబియ్యం సెట్ అంతా గూడా. సో, నైట్ 9కి తను చిత్తూరు బస్సు అట్లా వెళ్ళిపోయిందనమాట. సో, మా ఇంటి ఆడపడుచు ఒడిబియ్యం ఫంక్షన్ ఇలా జరిగింది. ఫంక్షన్ ఇన్ ద సెన్స్ జస్ట్ సింపుల్‌గా చేసుకున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను.